హాయ్ అండి. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. థైరాయిడ్ విషయంలో మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం, మెయిన్‌గా నేను ఎలాంటి తప్పు చేశాను అనేది ఈరోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మనం ఏం చేస్తుంటాం, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం, థైరాయిడ్ అని తెలవగానే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ యూజ్ చేయడం అంతే. ఇంకా వాళ్ళు చెప్పిన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, బ్రోకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటివి తినకుండా ఉండడం, ఇది మాత్రం చేస్తుంటాం. కానీ నిజం చెప్పాలంటే ఆ ట్యాబ్లెట్ మనకి 10% వరకే పనిచేస్తుంది. మిగిలిన 90% మన ఫుడ్ హ్యాబిట్స్, మన బాడీకి మనం ఇచ్చే ఎక్సర్సైజ్, దీంతోటే మనకి థైరాయిడ్ అనేది రికవర్ అవుతుంది. ఇది మాత్రం 100% నిజమండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు ఎలా అంటే నార్మల్గా వెళ్ళి టెస్ట్ చేయించుకొని అది ఒక ఫిజిషియన్కి చూపించుకునేది. నాకు అక్కడ ఇచ్చిన ట్యాబ్లెట్ నేను వాడుతూ ఉండేది. అయితే నా విషయంలో ఏం జరిగింది అంటే, నేను లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లో టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు నాకు వచ్చేసి 8 ఉండేది. టీసీహెచ్ వాల్యూ అనేది 8 ఉండేది. మామూలుగా నేను అప్పటికే 100 వాడుతున్నాను. మా బాబు పుట్టినప్పటి నుంచే నేను 100 mg వాడుతున్నాను. బట్ తర్వాత నాకేం చేశారంటే వాళ్ళు, నీకు ఆ డోస్ సరిపోవట్లేదని 112 ఇచ్చేశారు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే మిస్టేక్ వచ్చేసి, కంటిన్యూస్గా అంటే టెస్ట్ చేయించుకోలేదు. నిజం చెప్పాలంటే నేను టెస్ట్ చేయించుకోలేదు. ఈ ఇయర్ 2026 జనవరి వరకు కూడా నేను టెస్ట్ చేసుకోకుండా అదే ట్యాబ్లెట్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. దానివల్ల ఏమైపోయింది అంటే, నాకేమైపోయిందంటే ఒక 1 మంత్ బ్యాక్ నా బాడీ వెయిట్ పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే నా హెయిర్ లాస్ అయిపోయింది. నిజం చెప్పాలంటే డిప్రెషన్, ఒక ఏంటంటే ఎప్పుడు డల్గా ఉండడం, ఏ పని చేద్దామన్నా కూడా చేత కాకపోవడం, ఇలాంటివన్నీ. మార్నింగ్ లేచి నడవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. నాకు డౌట్ వచ్చింది, అసలు ఏంటి అని చెప్పేసి నేను వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే, నాకు థైరాయిడ్ ఎంత ఉంది టీసీహెచ్ వాల్యూస్ అంటే 77 ఉన్నాయి. ఇంకా నాకు అర్థమైపోయింది, నేను ఇంకా చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ చేశాను, ఇట్లా కాదు అని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఒక ఎండోకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాక అక్కడ నాకు ఇంకొక నిజం తెలిసింది ఏంటి అంటే, నేను చేయించుకున్నది టోటల్ T3, T4, TCH. బట్ ఆయన నన్ను ఏమడిగారంటే ఫ్రీ T3, ఫ్రీ T4 ఏది అమ్మా అని చెప్పేసి. ఇది మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం చెప్తున్నాను. టోటల్ T3, T4 కంటే బెస్ట్ ఫ్రీ T3, ఫ్రీ T4, TCH వాల్యూస్ అండి. ఎందుకోసం అంటే, టోటల్ T3, T4లో మనకి వాల్యూస్ అనేటివి కరెక్ట్గా చూపించవు. ఎందుకంటే మన బ్లడ్లో ఉండే థైరాయిడ్ హార్మోన్ అనేది అది ప్రోటీన్తో బౌండ్ అయిపోయి ఉండి అది వాల్యూస్ అనేది కరెక్ట్గా చూపించదు. ఫ్రీ T3 చేయించుకున్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఫ్రీ థైరాయిడ్ హార్మోన్ అనేది మనకి వాల్యూస్ కరెక్ట్గా చూపిస్తాయి. మీరు ఇప్పటివరకు చేయించుకోకుంటే ఈసారి మాత్రం కంపల్సరీ ఫ్రీ T3, ఫ్రీ T4 చేయించుకోండి. దీనివల్ల యూజ్ ఏంటో కూడా నేను చెప్తాను. మామూలుగా అది చేయించుకున్నా ఇది చేయించుకున్నా మెడిసిన్ ఒకటే ఇస్తారు డాక్టర్. ఏంటంటే అది చేయించుకున్నప్పుడు ఇది చేయించుకున్నప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, మనకి వాల్యూస్ అనేటివి కరెక్ట్గా తెలిసి మనం ఎంత డోస్ వాడాలనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చి దాంతో మనకి కరెక్ట్ డోస్ అనేది ఇస్తారు. ఇప్పటివరకు నేను నార్మల్గా చేయించుకున్నాను, వాళ్ళు నాకు అది ఇచ్చారు. బట్ అది నాకు సరిపోక ఇప్పుడు అయిపోయిందంటే, నేను మధ్యలో టెస్ట్ చేయించుకోలేదు. నేను చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు నాకు థైరాయిడ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఫ్రీ T3 చేయించుకోవాల్సి వచ్చింది. నాకు అనిపించింది, అంటే ఇన్ని రోజులు నాకు తెలియదు ఒక కొత్త విషయం తెలిసింది అని అనిపించింది. ఆ ఫ్రీ T3 చేయించుకొని ఆ డాక్టర్ వెళ్ళాక ఆయన ఫస్ట్ తిట్టారు. 1 year నుంచి నువ్వు ఏమనుకుంటున్నావమ్మా, నీకు థైరాయిడ్ అంటే చిన్న విషయం లాగా కనిపిస్తుందా, అది నీ బాడీలో ఎంత డ్యామేజ్ చేసి ఉంటుంది. డాక్టర్ ఎందుకు తిట్టారో ఇక్కడ ఒకసారి చూడండి. నా టీసీహెచ్ వాల్యూస్ వచ్చేసి ఫ్రీ T3లో 149.34 ఉన్నాయి. అసలు ఆయన షాక్ అయిపోయారు. దీంతో పాటుగా నాకు ఆయనే విటమిన్ డి టెస్ట్ కూడా చూపించారు. నిజంగా చెప్పాలంటే థైరాయిడ్కి విటమిన్కి చాలా రిలేటెడ్ ఉంటుంది. ఏంటంటే ఇందులో మనకి నార్మల్గా విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. మనం అది పట్టించుకోము, కానీ కంపల్సరీ అది కూడా టెస్ట్ చేయించుకోవాలి. చూడండి, మామూలుగా డి విటమిన్ అనేది 35 అలా ఉండాలంట. నాకు చూడండి ఎంత ఉందో, 5 ఉంది. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే, నా బాడీ ఇంకా ఎంత ఎలా తయారైందో అని చెప్పేసి నేను ఊహించుకోలేకపోయాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా నా వాల్యూస్ వచ్చేసి నాకు ఇంకా కొత్తగా ఇంకేం టెస్ట్ చేశారంటే, ఆయనే యాంటీబాడీ టెస్ట్ చేశారు. మామూలుగా యాంటీబాడీ ఎంత ఉండాలంటే 60 ఉండాలి. ఇక్కడ చూడండి, అది వచ్చేసి నాకు 487.9 ఉంది.
ఇవన్నీ ఇంకా నిజం చెప్పాలంటే నా మిస్టేక్. ఎందుకంటే నేను మధ్యలో వెళ్ళి టెస్ట్ చేయించుకోలేదు, చూపించుకోలేదు. కానీ ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మీరు అస్సలు చేయకండి. మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా నేను డాక్టర్, న్యూట్రిషన్ కాదు. కాకపోతే ఏంటంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లము, నేను చేసిన మిస్టేక్ ఇంకొకరు ఎవరు చేయకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాను మెయిన్గా. ఇక్కడ చూడండి T4 వచ్చేసి ఎంత వాల్యూస్ ఉన్నాయో, T3 వచ్చేసి ఎంత. ఇవి ఫ్రీ T3 మీరు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఫ్రీ T3, ఫ్రీ T4 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఇప్పుడు నార్మల్ T3, T4 వాల్యూస్ కూడా చూపిస్తాను. దీనికి డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. ఇది నేను వచ్చేసి 30 జనవరి రోజు చేయించుకున్నాను. ఇది వచ్చేసి నేను 28 జనవరి రోజు చెప్పించుకొని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నా రిజల్ట్ చూడండి. T4 టోటల్ T4 ఇంకా TCHS వాల్యూ వచ్చేసేసి టోటల్ T3 ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. నా ఫ్రీ T3లో చూడండి. అంటే మనకి డిఫరెన్స్ అనేది ఎక్కడుందో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు ఆయన ఏం చేశారు అంటే ఆయన చేపించిన వాల్యూస్ని బట్టి నాకు ఇప్పుడు మెడిసిన్ రాశారన్నట్టు. ఎంత రాశారు అంటే అది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 225 mcg నాకు సజెస్ట్ చేశారు. అంటే ఎంత డోస్ ఒకసారి ఆలోచించండి. అంటే చిన్న చిన్న పొరపాట్లు, థైరాయిడే కదా ఏమవుతుంది అనుకునే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి ఎక్కడ దాకా తీసుకొచ్చాయో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పొరపాట్లు మీరు కూడా చేయకండి. నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నన్ను ఆయన మళ్ళీ 1 month వరకు రమ్మని చెప్పారు. ఆ టైం వరకు నేను వెళ్ళేసరికి కనీసం కొంతవరకన్నా నేను క్యూర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఈ 30 days కంపల్సరీ డైట్, వాకింగ్, ఎక్కువ ఏం చెప్పలేదు ఆయన. వాకింగ్, డైట్. ఆయన అన్నారు నేను ఇలా లావైపోతున్నా అంటే ఈ థైరాయిడ్ టాబ్లెట్ అనేది నీకు 10% పనిచేస్తుంది అమ్మా. నువ్వు ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలంటే నీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకుంటేనే నీకు సెట్ అయిపోద్దమ్మా అని చెప్పేసి ఆయన ఒక సజెషన్ ఇచ్చారు నాకు. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మీరు అస్సలు చేయకండి. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అంటే నాకు తెలిసింది నేను చెప్తాను. నేను అన్నీ నాకు తెలుసని చెప్పట్లేదు. నాకు తెలిసింది, నేను రీసెర్చ్ చేసింది గూగుల్లో మామూలుగా నేను కూడా మీకు చెప్తాను. కానీ ఇలాంటి పొరపాట్లు చేయకండి. రేపటి నుండి మన ఛానల్లో ఈ 30 days నేను ఏమేమి తింటున్నాను, నేను ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాను, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటాను అనేవి మీకు కూడా షేర్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.